ఆనాడు స్త్రీలంతా అన్నమున్నది పెట్టి భార్యలు కొరడాను బాగా వెంచేయమా ఈనాటి స్త్రీలంతా ఈ కేళీకలు ముడిచి తోకలకి రబ్బర్లు పెట్టుకున్నామా ఆనాటి మగవారు అంతు దూతులు కట్టి ఆనందపడ్డారు ఈనాటి మగవారు ఇరుపు రాగులు తొడిగి ఇబ్బందుల పడ్డారు ఆనాటి కూడన్ను అత్త మామల చూసి భయభక్తురా తోడ తిరిగేవాడు ఈనాటి కూడన్ను అత్తకు మరడవాలి ఇల్లుకు తెచ్చి పెట్టి వెళ్ళిపోతున్నారా ఆడపడ్డ గుళ్ళు పెట్టి వాళ్ళు వద్ద ఉన్నారు గుడిని కళ్ళ చూస్తే కాకుల కౌసు కడల వంటి ఉన్నది పిట్టల కౌసు బిక్కల వంటి ఉన్నది లింగం మధ్య కలిసి కలమకు తొక్కగొట్టున్నది మరి నాదా నీ చేతులు తిలకబారని చేసుకో నీ కాళ్ళు గడ్డబారని చేసుకో నా ముచ్చాల కొంగు తట్టబరుచుకుంటా మరి గుడి శుద్ధి చేద్దామని భార్య పడతారా ప్రాకలక గావించి గుడి లోపల ఉన్న కౌసు వెత్తి వద్ద ఉన్నారు గుడి లోపల కౌసు వెత్తిపోయంగా నడి గుడి లోపల నడి గుడి లోపల రాత్రి లింగం ఎప్పుడు తేలిందో గంగా ఉత్కం తీసుకొచ్చారు లింగాన్ని శుద్ధి చేసింది ఆ లింగం ముందు అట్టముడు పొడుగుముడు పసు కర్రలు రాశారు పసు కర్రల మీద 7 నిమ్మకాయలు నడిపారు 7 నిమ్మకాయలు దబ్బుడుకాయలు నడిపారు 7 దబ్బుడుకాయల మీద సూదులు మోపారు సూదుల మీద భార్య భర్తలు సిరిసి కింద పెట్టి శ్రీ పాదాల మీద పెట్టి అహంకార మిడిసి పెట్టి ఓంకార సిద్ధముతో మరి పుడికతోటి పువ్వులు చెప్పడతోటి పాలు చేసి 10 ఏళ్ళ పబ్బది బట్టి 5 తెలంగాణ బట్టి నిండు మనతోటి భగవంతుని పూజ చేస్తారు భార్య వరదు మరి భగవంతుని ఆరా దొరుకుతాయి ఇదే గుళ్ళే సంతానం లేకపోతే ఇదే గుళ్ళే మా ప్రాణం పోవాలి ఓ దేవా నిన్ను ఏమనందు పరమాత్ముడు మనకుందు పరమోనితో
నీకెవరు కదా ఒక తిన్నాక తాగినాకనే ఒక పొద్దు వాడితే ఏ రంగు ఉండదు ఏమంటే గంటగానే మీ అమ్మమ్మ కోరేలు కాడ కోడి వచ్చిందారా తప్పదు మొక్కలే చెప్పు కోరేలి కాడ కుటుంబం ఉన్నది కుటుంబం కాడ కోడి ఎవరు వస్తారు కోసం సెలవుల కోసుకోవాలి నాకేరా ఇక అయ్యప్ప నామందు దాదాపు నా తప్పన్నవాగు నా త్రికరాలు కట్టే నా తిండి వేడారెవరే అవసరాలు కట్టే వేడారెవరే దండకపోతే సమక్కరకున్నప్పుడు ఎత్తిగా సమక్కర మళ్ళీ రాలే అరే రబ్బా ఇంతమందిలో తారు మంట పడుతుందిరా మొన్న సమక్కరపున్నప్పుడు ఎత్తి ఇంకెందుకు తప్పు చేసిర్రా ఏమన్నా తప్పు చేసిరా అది తెలుగులో తప్పు చేసిరా అబ్బా తప్పేది బయట ఏమంటావురా మరి బయట ఎంతమందిలోనా అబ్బా ఎవరో పిచ్చిర్రా నీది గుండు వీధి గుండు నీది గుండు గుండు నీది భగవంతు ఎక్కడ ఉన్న పరమాత్మ నీవా ఇక్కడ కాదు అక్కడ కాదు 12 గంటల వండుకున్న కాడ బాల పార్వతమ్మకు ముచ్చాల పండుగ ముద్ద పాడి పార్వతి అత్తగాని కన్నీరా అమ్మగాని కన్నీరా వేసి కన్నీరా పరదేసి కన్నీరా ఉన్నోని ఇల్లు కాలి కూడ పేదోని బాగా కట్టి బాయినా పార్వతమ్మ దక్షిణ గడ్డ పార్వతమ్మ మరి కంటి చూకము కావచ్చు నా ముచ్చాల పడవ ముద్దబడి నడిచింది ఈ అతిగతి తెలవాలంటే ఎండి కొండ మీద నా భరత పరమేతుడు ఎర్రి పిల్ల చెర్రి పిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల అయ్యతోని ఐదుల గల్లవాడు ఉన్నాడు ఎండి కొండకు బయలెల్లి పోతాన బయలెల్లి వద్దమ్మా అలా వెన్నెలకు వచ్చిన
అలా అడికెళ్ళి పార్వతి ఏడవత్తది నగదాల్లో ఏడవత్తది అడికెళ్ళి పార్వతి ఏడవత్తా ఉన్నా పార్వతమ్మ పరమేశ్వర పక్క పార్వతి బర్రె పరమేశ్వర జవతాన్ సూర్యవాదు నేను పక్క పర్వతం పరమేశ్వర పార్వతమ్మ 33 కోట్ల మంది దేవతలందరూ మేము సభ వేసుకొస్తున్నాం. ఈ మొగళ్ళ కాడికి ఆడలు రావచ్చు. నా ఇష్టం నేను అత్త అంటావు చాలే దాని జోలికే పోతారు. ఆడోళ్ళ జోలికి వచ్చావయ్యా మహిళా సంఘం వచ్చింది మొగోళ్ళ మహిళలు తీసేందుకే వచ్చిందే మొగళ్ళ మక్కలు ఎక్కువ తక్కువ మాట్లాడుకో ఆధార్ కార్డు తీసుకుని 5 బ్యాగులు వేసుకుంటే హైదరాబాద్ మొత్తం తిరిగి రావచ్చు. ఏమన్నా అయితే ఆధార్ కార్డు దొరికింది అది కానీ పార్వతమ్మ ఎందుకంటే ఇందులో దూరం అనుకుంటారా ఇదేమన్నా వాస్తవం అనుకుంటా పెట్ట దాన్ని తెడిపోతే ఎవరికి ఏడుచుకోపోతారు. ఏమైంది మొన్ననే సూదేసి డాక్టర్ జ్వరం వచ్చింది సీట్ సంపాదించినావు నాకు. కానీ ఒక మాట పార్వతమ్మ ఎందుకు వచ్చినావే? నేను ఎందుకో రాలేదు. నేను అన్నా అవ్వ నా ఇజ్జత్ నా విలువ నా మానగానే ఉంటుందా? అరవేతుడి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అంటాను అయితే నా ఇజ్జత్ కాదే నా విలువ ఉంటుందా? ఏం పడితే వండుకుంటున్నా పంట చెప్పకుండా ఉంటుందా? పంచన్న కిరణం ఉంటాదే కాదు పంచన్న కిరణం వండుకున్నావు అంటారా? పండు పండు సరే పంటది అరే నాకు పంచన్న కిరణం వండుకుంటా కాదే ఏమంటా అని చెప్పి పండుకుంటే మరి ఏమైంది? లేదయ్యా ఇంటికి మ్యాచ్ వేసి నాగన్న పాలు పోసి పంచన్న కిరణం వండుకున్నా. వండుకున్న కాడ ముచ్చాలపడం ముద్ద పడదలిసింది. కాని కన్నీరా బుచ్చగాని కన్నీరా అరవేసి కన్నీరా పరదేశి కన్నీరా నేల మీద పోయిన సీమ కన్నీర పక్షి మరి ఆకాశంలో పక్షి కన్నీరా 60 కోట్ల జీవులకు అన్నం పెట్టి అధిపతి దాతవయ్యా. ఈ అధిగతి ఎవరిదో పరిపాలన చేస్తామని ఇంత దూరం వచ్చిందయ్యా. పరిపాలన చేయమంటే సరే పర్వాలేదు పార్వతమ్మ నేను కంటి కాడిగా కొనిగానే బదులు పెట్టిండు అది చేతులు చూసుకుంటే అత్తే లోకల్ కనబడతానే బాగా. పార్వతీదేవి చూస్తేనా అరిచేతలా అన్ని పిచ్చి గీతలు ఉన్నాయి. ఏం పెట్టావు నీ కళ్ళకు? నేను చూసుకుంటే నాకు అట్టెల్లా అట్టే లోకల్ కనబడతాయి. అయితే అడ్డమైన కాటు కడతారని అడ్డమైన గీతలు కనబడతాయి. నేను కురికండి పద్ధతి అర్థం చూసుకున్నాక అట్టే లోకల్ కనబడతాయి. ఎవరికైనా కాదు ధర్మంగా పరిపడ్డ రాదు తులసంగా రాదు. తులసంగా రాదు భార్య కుల సుందరి వాళ్ళ గర్భాన కొడుకులు లేక బిడ్డ లేక కంటికి బిడ్డలు కన్నెత్తామన్నారు. అక్కడ వాళ్ళు ఏడుతానే వాళ్ళ కన్నీరు వచ్చి నీ ముత్యాల మునుగమ్మ ముద్దవాడు వచ్చింది. కానీ ఒక ముచ్చటయ్యా మరి వాళ్ళందు కొడుకుల సంతాన బలం బిడ్డల సంతాన బలం ఉండేనా లేకపోయేనా? లేదు ఇది అంతా లేదు వాళ్ళ లేదా నిజంగా లేదా? అచ్చగాలకు బుచ్చగాలకు ఐలో కాడ సమ్మక్క కాడ ఇద్దరిద్దరి పిల్లల్ని ఇస్తూ డజన్ పొరగాలని ఇస్తావు. వాళ్ళ గోస చూడాలి. ఐలో జాతర స్టార్ట్ అయితే అట్లా పూర నేర్చుకొని కాదు మొత్తం పైసలు అమ్మో కొత్త పోరండి కొత్త కానీ పార్వతమ్మ అన్నమున్నాక పిల్లలయో పిల్లలున్నాక అన్నేమో అన్నం ఇయ్యవో. పార్వతీదేవి అందరి ఒక్క తీరుగా చూస్తే మనలో అడ్జస్టాడే వాడు. కొందరు నడిపిస్తా కొందరిని ఏడిపిస్తా కొందరు
భగవంత నీ మీద మనురా దుమ్ములు అంటే ఇక్కడ పూల వర్షాలు కురుస్తాయి. అయ్యా మరి వీళ్ళందరూ వీళ్ళు బాధపడకుండా నీ మీద ఎప్పుడు మరి మన్ను పోయాలి, నీ మీద పూల వర్షం ఎప్పుడు కురవాలి? వాడు కూర్చో పోతా మన్ను వస్తే నీ లింగం ముగాలి. పార్వతి మందు వస్తే మొత్తం పెనం పోతే మొత్తం ఏంటిరా పోతే మంది వస్తే మొత్తం పెనం మొత్తం మొత్తం కాదు. అయ్యా మరి వాళ్ళంతా సంతాన బలం ఉన్నదా లేదా? కానీ వాళ్ళే సంతాన బలం లేదు. వాళ్ళ మరి ఏమో గుణసుందరదేవి మామ చేసిన పాపం ఒకటి అడ్డుపడతాను కాబట్టి ఆ పాపం చేయడం వల్ల సంతానత్తులే పాపానికి వచ్చే మార్గం నేను చెప్పాను. మన గుళ్ళకెళ్ళి నాదుకోని భగవంతుడు ఉన్నావో లేకున్నా ఒకటే నాన్న. వాళ్ళ చేసిన పాపం ఏదో వాళ్ళ ఓడివేసి వాళ్ళకు సంతాన పరమయ్యే మార్గం చెప్పిరాపోవయ్యా. సరే పార్వతమ్మ నేను ఇంట్లో నేను పోతాను. నేను అత్తే నీతో ఎక్కడికి అత్తే మాదిరి పెళ్లి మొగోళ్ళు మంచోళ్ళు కాదు అందరు నిన్నే చూస్తారు. నువ్వు అదే కానీ మళ్ళీ ఇటు కావే అబ్బో పిల్లలు చెప్తావు నాకు అదే కానీ ఇటు కావాలి. నువ్వు పోతాను కానీ నువ్వు మళ్ళీ ఎన్నడా తోక పప్పించుకోరాదు. పప్పు అంటే ఏందో నాకు అవ కుర్చీలో కూర్చొని అడగాలి. ఆయన మూస్తాడు చేస్తాడు ఆయన అడుగు ఆయన నోగే మీరు చేసి ఏంటిదా పప్పు అయితే ఏంటిదా ఆయన అడిగాము ఆయనకి అక్కడ దాకా పోలేట ఆయన అక్కడ దాకా పోలేడు పప్పిద ఆయన ఓడు మంది కష్టమే ఆయన సరే పర్లేదు భారత చెప్తాను. భగవంతుడు బయట లేదు అల్ల నేరాడి మాతృదేవో భవ ఓం ఆచార్య దేవో భవ ఓం అతిథి దేవో భవ ఓం పితృ దేవో ఆచార్య దేవో అతిథి దేవో పితృదేవో భవ నచ్చి ముడగొడు అనరాకుంటే బావో బావా బాబు పొద్దుగాల ఒక బిర్రాయి కట్టే ఒక బిర్రాయి రేపు పొద్దుగాల విడిచి పెడతా బుధవారం వాళ్ళనా ఏమైందమ్మా పచ్చపాటు పోయే పట్టవయ్యా అన్న లేచిపోయిక గంట రెండు కొడతానవయ్యా నడితే గంట కొట్టి అడగనబడుతుంది ఏమన్నా గంటలు కొట్టి అచ్చగారు నాగారు గంటలు కొట్టలేదు ఇంకుంటారు నువ్వు కాదా ఏం గంటలు నాదా మరి గుడి ముందుకి చేయాలా పుచ్చేయాలా చెవులో సన్నిధిలో కూడా వచ్చాను ఎవరైతే ఏందయ్యా అటు పోయి ఎల్లగొట్టి రాపో ఎల్లగొచ్చేస్తా ఒకవేళ వాడు అడగలేకపోయినా అనుకో ఈ మాత్రం పేరు కట్ట అడగొచ్చేస్తా ఒకవేళ వాడు ఆయవాడు ఏంటనుకో వాడి మీద నేను కింద వాడి మీద నువ్వు ఎప్పుడు మీద అవుతావుగా ఎలా రంగా 2 గంటల వరకు ఎవరింటి వాళ్ళు పోయినాక నువ్వు కింద అయితే వాళ్ళు చూస్తారు మీద అయితే వాళ్ళు చూస్తారు అటు ఇటు 11 గంటల వరకు అయితే తెలవాలి అయిన దానికి ఇక్కడ గుళ్ళు ఉండు నేను పోయేస్తా నువ్వు గుడి ముందు పోతా అంటాను గుళ్ళు మొత్తం సీకటి ఉన్నది ఉండగానే భయం కాను అని పోతే దొడ్డు ఇక్కడ ఉండే భయం అయితే మన చూస్తే బెలుకున్నాడు కానీ అర్ధరాత్రి తప్ప రాత్రి కత్త నేను బయటికి ఎప్పుడు మాయనే ఓ తల్లులారా నాను ఊరి పోతేస్తావని గట్టి పోయే చెప్పుకుంటే వ్యతిరేకం కాదు మొన్న పోయినావు కదా మన ఒక మామగారి నేను పోతే
నా పెన్నవి లేదని పెద్ద బకెట్ తెచ్చుకున్నాడు మంచ కింద పెట్టుకున్నాడు మామూడు వారి బకెట్ పోసుకుంటావురా ఈమె ఊరి పోయిందని మా అందరి డిన్నర్ తీసుకెళ్ళారు నా పెనం లేదు రారు డిన్నర్ చేసుకున్నావు నా పెనం లేదు రారు డిన్నర్ మేము అందరం పోతే మరి బకెట్ పోసుకున్నా కూడా పార పోసుకోవద్దా ఆ బకెట్ ఎత్తి ఇంటి ముందు తెచ్చింది మేమందరం అవి నీళ్ళు అనుకోని మేము మొదలెడుతుంటే గుర్తు మీరు బస్సు కడుక్కున్నాడు కడుక్కున్న వాళ్ళు చెప్పదా మరి ఏంద్రా ముత్తు ముత్తు వస్తుందండి ఏ బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ మరి అయిందానికి రాదా నువ్వు ఇక్కడ ఉన్న తీవ్ర భార్య భర్తను గుడి ముందుకు వెళ్ళిపోదావా భర్తలు కొని అమ్మ భార్య బాల మరి పునః సుందరి దేవి అల్లనే నడిచే వేదాని కోయిలో అల్లనే నడిచే వేదాని కోయిలో అదియోగ భర్తలే వేదాని కోయిలో వాళ్ళు భర్త ఉన్నారో ఆగుళ్ళ ముందు వేదారి కోయిలో వాళ్ళు భర్త ఉన్నారా వేదారి కోయిలో ఆగుళ్ళ ముందు వేదారి కోయిలో అలియర వచ్చను వేదారి కోయిలో ధనమాట కూడా ముందు ధనవచ్చింది లేకపోతే గంట ఎందుకు వచ్చారు నువ్వు ఈ గుడిమ గడ్డ గంట ఎందుకు కట్టి ఆ గంట కొట్టినందుకు కట్టింది అందుకే కొట్టా నువ్వు ఎందుకు కొడతావురా అదో మళ్ళీ అంటాడు బగ్గపరిచి రావురా ఈ గంట ఎందుకు వచ్చిండ్రా కొట్టినందుకు అందుకే కొట్టా అరే నువ్వు గంట కొట్టడం గుడి ముందుకు వచ్చిన పోయే బంద్ పెట్టాం కాబట్టి ఎందుకు వచ్చాను కానీ ఒక్క మాట అమ్మా ఇంత వీడు ఎవడు మా భర్త మా హస్బెండ్ మా భర్త అమ్మా ఓ ఈ చీకిపోయిన మొక్క పని పట్టుకుని ఎట్లా చేస్తాను మాటకి అనుకుంటది ఎందుకు సీకిపోయిన నాకేది కానీ అది విడిపెడితే నీ అక్కందో తడిసాను నాకు ఎవరకు నాకే అద్దు ఎవరో నీ అక్క నాకంత కొట్టపుచ్చుకుంటా అయ్యా పట్టిన రోజులు భంగం చేస్తాం అయ్యా ఊరు ఎక్కడ నేను ఉన్నదేమో ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఆయన ఇది ఇళ్ళని కొని వచ్చినవా కన్నం అనుకొని ఇప్పుడు వేడిగా వచ్చినవా ఇగో పట్టినవుగా నా తోడైనో పక్కమన్నా నువ్వు ఎత్తినావు పట్టిన రోజులు భంగ వేసిన ఇంతకు నేను ఏ ఊరు ఉన్నది అమ్మా మాట తల్లి నేను గుడిన కాడ పూజ చేసుకుంటా వస్తాను ఈ గుళ్ళలో మీరు ఎందుకంటే పూజ వచ్చింది ఏం నేను కోరుకుంటాను తల్లి అయ్యా ఈ గుళ్ళలో నేను ఏం మూడగొట్టుకోవాలి ఏం ఎక్కడానుకుంటే మరి నాయన ఏ ఊరో కాదు ఏ పల్లె కాదు ఇక్కడ దగ్గర తెరమంగా పురి భర్త పరమేశ్వర భర్త తులసంగా మారాదు మరి నా పేరు నాయన కూడా సుందరి దేవి అయ్యా నా గర్భవాసం అందు కొడుకుల వాటి మధ్య కొడుకుల వీటిల సంతరనిక కొల్లారు పల్లి కట్టి కోడి దేవతల గుళ్ళ పూయే దేవతల గుళ్ళ పూయతే దేవుడు గల మాట చెప్పలేదు అయ్యా